రెండవది సంక్రాంతి, రైతుల పండుగ. రైతులందరూ కూడా ఫ్రెష్గా పంటలన్నీ వస్తాయి, కొత్త పంటలు, పిండి వంటలు. ఆ నుంచి అందరూ కూడా బంధువులంతా కూర్చొని ఆనందంగా ఎంజాయ్ చేసి దిగుబడి వచ్చి రైతు ఆనందంగా ఉండే సమయం ఇది. అదే సమయంలో అమ్ముకుంటే డబ్బులు వస్తాయి. ఇటీవల కాలంలో 10,000 కోట్ల రూపాయలు ఒక్క ధాన్యాన్ని అమ్మితే డబ్బులు వచ్చాయి. 24 గంటలు పే చేశాం. రైతుల ఆనందానికి బ్రహ్మాండంగా ఆనందంగా ఉండే పరిస్థితి వస్తుంది రెండు జరిగినప్పుడు. ఇక్కడ వచ్చినప్పుడు సంక్రాంతి రోజున మన పెద్దలను తలుచుకుంటాం. ఇది మన సాంప్రదాయం, నివాళులు అర్పిస్తాం. అందుకే పెద్ద పండుగ కూడా ఇది. పెద్దలందరికీ, లేకపోతే అదర్వైజ్ మన పెద్దల్ని మనం గుర్తుపెట్టుకోలేకపోతే ఇంకా మన వారసత్వం లేదు, మన మనుషులమే కాదు, మనకు జంతువులకి తేడా కూడా లేదు. అలాంటిది పెద్ద పండుగ జరుపుకొని మన పూర్వీకులందరికీ ఓసారి 2-3 తరాలకు, 3-4 తరాలకు కూడా ఫోటోలు పెట్టి పూజలు చేసిన వాళ్ళు అర్పిస్తాం. అదే మన సాంప్రదాయం. ఈరోజు మీరు చూశారు, మేము కూడా మా తల్లిదండ్రులకి, మా బ్రదర్ చనిపోతే ఆయన, మా మామగారు, మా పార్టీ అధినేత, మా అత్తమ్మ అందరి గుండి వాళ్ళు అర్పించాం. ఇంకొక పక్కన కనుమ పండుగ. నేచర్ను ఆరాధించేది మన సంస్కృతి, ప్రకృతితో. అందుకే కాటమరాయుడు మనంతా కూడా పూజ చేస్తాం, పశువుల పండుగ చేస్తాం, పశువులను అలంకరిస్తాం. ఈ ప్రాంతంలో జల్లికట్టు కూడా చేస్తాం. ఒకప్పుడు ఇక్కడ కూడా కోడి పందాలు ఉండేటివి, అవి కూడా నేను చూశాను. ఇక్కడ కొన్ని ఎక్కడైతే కోడి పందాలు కూడా ఆడేవాళ్ళు, కోడి పందాలు తిరిగేటివి. దానికి ఆ కోళ్లు కూడా తయారు చేసుకునేవాళ్ళం. మంచి కోడి పుంజల్ని తయారు చేసి కోడి పందాలు కూడా ఇచ్చేసి అది ఒక వినోదం కింద, వారసత్వం కింద చేశాం. అలాంటివన్నీ సాంప్రదాయంగా వచ్చాయి. అలాంటి సాంప్రదాయాల్ని మళ్ళీ ఒకసారి పునరుద్ధరించవలసిన మనం చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు మీ అందరికీ ఇది వారసత్వం. అందరికీ మరొకసారి హ్యాపీ సంక్రాంతి. అదే మరి హ్యాపీ కనుమ కూడా. సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. భోగి అయింది కాబట్టి దానికి కూడా అభినందనలు. ఇంకొక పక్క నేను ఇక్కడికి వచ్చినప్పుడు 2047 విజన్, స్వర్ణ ఆంధ్రప్రదేశ్. అదే సమయంలో భారతదేశం వికసిత్ భారత్ 2047. వాళ్ళు ఏదైతే తయారు చేశారో దానికి అనుసంధానంగా మనం కూడా 2047కి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ తయారు చేసుకుంటున్నాం. అదే సమయంలో నిర్దిష్టమైన లక్ష్యాలు పెట్టుకుని 2029కి ఏం చేయాలి, 34కి ఏం చేయాలి, అక్కడి నుంచి మళ్ళీ 5 ఏళ్ళకి ఏం చేయాలి, ఎవ్రీ 5 ఇయర్స్కి, అదే మరి ఎవ్రీ ఇయర్కి క్వార్టర్లీ, మంత్లీ టార్గెట్స్ పెట్టుకొని పనిచేస్తున్నాం. ఇవన్నీ కూడా మా ఉద్దేశం ఒకటి, జీవన ప్రమాణాలు పెరగాలి. ప్రతి ఒక్కరికి వారి యొక్క ఆదాయం పెరగాలి. నేను అందుకే ఎన్నోసార్లు చెప్పాను, వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ. ప్రతి ఒక్కరికి ఆదాయం పెరగాలి, ప్రతి ఒక్కరికి ఆరోగ్యం బాగుండాలి, ప్రతి ఒక్కరికి ఆనందంగా ఉండాలి. పండుగలు ఇవన్నీ ఆనందాన్ని ఇస్తాయి. ఈరోజు ఇక్కడ వచ్చాం, లాట్ ఆఫ్ ఫన్. ఎప్పుడు 24 గంటలు పనులు చేసి ఇక్కడికి వచ్చినప్పుడు ఆటలు కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ కలిసి భోంచేయడం, కలిసి ఉండడం, రూములు లేవు, మనుషులు ఎక్కువ ఉన్నారు, కానీ షేరింగ్, దట్ గివ్స్ సో మచ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఇట్లా వేరియస్ యాంగిల్స్లో ఇవన్నీ చేసుకుంటూ వచ్చాం. ఇక్కడికి వచ్చినప్పుడు నేను స్వర్ణ నారావారిపల్లి దీనికి శ్రీకారం చుట్టాను లాస్ట్ ఇయర్. మెయిన్ ఉద్దేశం అంటే ఇక్కడుండే జీవన ప్రమాణాలు పెంచాలి, వీళ్ళ ఆదాయాన్ని పెంచాలనే ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశాం. ఇక్కడి నుంచి కందులవారిపల్లి, చంద్రమాపురం, రంగంపేట ఇవన్నీ కూడా 3 పంచాయతీలు ఒక పైలట్గా తీసుకున్నాం. ఆ పైలట్గా తీసుకొని ఏమేం చేయాలనో హోంవర్క్ చేసి ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టాం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. ఇక్కడే స్పెషల్ ఆఫీసర్ కూడా ఉంది, ఆవిడ బాగా చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. దీనిపైన వీళ్ళందరికీ వ్యక్తిగత మరుగుదొడ్లు, స్టాచ్యురేషన్తో పెన్షన్లు,
రేషన్ కార్డులు, దీపం కనెక్షన్, ఇవన్నీ కూడా పూర్తి